శ్రావణి లే. శ్రావణి, నువ్వు తాగింది విషం కాదా? నీ ప్రేమను బ్రతికించాలని, నీ చేత నిజం చెప్పించాలని నేనే తన చేత ఇలా చేయించాను. నన్ను క్షమించండి యువర్ ఆనర్. ధర్మం చచ్చిపోతూ అధర్మం పై చేయి సాధిస్తుంటే ధర్మాన్ని బ్రతికించుకోవడం కోసం నేను ఇలా చేయక తప్పలేదు. వీళ్ళిద్దరూ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు యువర్ ఆనర్. ఈ ప్రాణం పోతుంటే ఈ ప్రాణం తల్లడిల్లిపోయింది. యువర్ ఆనర్, స్టేటస్ ముఖ్యం అనుకుని వీళ్ళ లాంటి వాళ్ళు ఈ సమాజంలో ఉండబట్టే మెడలో కట్టిన తాళికి విలువ లేకుండా పోతుంది. ఇది స్త్రీ జాతికి అవమానం. అసలు హిందుత్వం ఎలా వచ్చింది, దాని పద్ధతులు ఏంటి అనేది మొదటిగా అందరూ తెలుసుకోవాలి యువర్ ఆనర్. భార్యాభర్తల మధ్య సంబంధం, మూడు ముళ్లకు ఉన్న అనుబంధం, పెళ్లితో ఏర్పడే ఆ బంధం ఏంటో ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. విక్రమ్ వాళ్ళ తల్లిదండ్రుల్లానే అందరూ ఆలోచిస్తే భారతదేశంలో మూడు ముళ్లకి విలువే ఉండదు యువర్ ఆనర్. మీరు కూడా కోర్టులో ఎన్నో కేసులు చూసుంటారు. విడాకుల కోసం వచ్చిన వారిని కలపాలన్న దృక్పథంతోనే వాళ్ళకి 6 నెలల సమయం ఇస్తారు. వాళ్ళప్పటికీ కలిసి ఉండకపోతే అప్పుడు వాళ్ళ మూడు ముళ్ల బంధానికి అర్హులు కారని విడాకులకి మంజూరు చేస్తారు. ఆ మూడు ముళ్లకే వాల్యూ లేనప్పుడు వాటికి వాల్యూ ఇవ్వని వాళ్ళు అసలు భారతదేశంలో వాళ్ళకి ఉండే అర్హతే లేదన్నది నా ఫీలింగ్. మై లార్డ్, మన భారతీయ సంస్కృతి వివాహం అంటేనే మూడు ముళ్లతో మొదలవుతుంది. ఒక మగాడు ఒక ఆడదాని మెడలో మూడు ముళ్ళు వేస్తున్నాడు అంటే దానికి అర్థం తనకు సంబంధించిన ఎటువంటి సమస్యనైనా నేను దగ్గరుండి పరిష్కరిస్తాను అని. మూడు ముళ్లలో మొదటి ముడి భర్త పట్ల, అత్తమామల పట్ల